మీరేం మొహమాట పడకండి, మళ్ళీ ఒక కోటింగ్ ఇచ్చేయండి, స్ట్రాంగ్ గా ఉంటది. ఈ అమ్మాయి మా ఆయన గారి చెల్లెలు. ఏం తగ్గచ్చి కావాలంటే చూసుకోండి, మధ్యలో రెడ్గా ఉంటది. అర్థమైంది కదా, సిస్టర్ సెంటిమెంట్. ఇంక మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. మనకి పిల్లలు పుట్టకపోయినా చెల్లెలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా సృష్టించారు. హలో, దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. ఈ అమ్మాయి సార్ స్టూడెంట్, మీ ఇంట్లోనే ఉంటది. తమరికి భూమి పోయినా బలుపు తగ్గలేదుగా, అందుకే ఇది.
ఇప్పుడు ఇంట్లో నా పొజిషన్ ఏంటి? బయట భూమిలో కొన్న సోఫా ఉంది కదా, దాంట్లో ఆ. అప్పుడప్పుడు మా ఆవిడకి నేను విజిల్స్ సిగ్నల్స్ ఇచ్చుకోవచ్చా? నీకు ఆ తాట రాకూడదు. సిగ్నల్స్ ఇస్తే లేడీస్ వచ్చి కుంపుతారు, విజిల్స్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పడతారు. ఈ మ్యాటర్ లాటికి దూరంగా ఉంచితే బాగుంటుంది. లాటి సారీ సార్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను. సారీలు ఎందుకులేమ్మా, స్కెచ్ మాత్రం బ్రహ్మాండంగా వేసాను. జానకి నీ ప్రాబ్లం సాల్వ్. బామ్మ దగ్గర తీసుకెళ్తారా? బామ్మ వస్తున్నారా? నమస్తే బామ్మ. హాస్టల్లో కన్వీనియంట్ గా లేదని మన పక్కింటి కృషి గారింట్లో పెయింగ్ గెస్ట్ గా దిగింది బామ్మ. హారతిచ్చే వేళ వచ్చావు. అదృష్టవంతురాలివే. తీసుకోమ్మా. ఏ ఊరమ్మా మీది? బెంగళూరు బామ్మ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్. కాఫీ తీసుకొస్తాను. బామ్మ నేను కూడా వస్తాను. ఆ, బాగా మేనేజ్ చేశానా? ఎక్స్క్యూజ్ మీ బెదరు. చిన్న డౌట్. ఏంటో అడుగు. ఆ అమ్మాయి ఫుడ్ మా ఇంట్లో, లెగ్ మీ ఇంట్లో, బెడ్ మా ఇంట్లో, లుక్స్ మీ ఇంట్లో. ఇదంతా ఎందుకు? అమ్మాయిని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, మీరే అని చేసి పెట్టచ్చు కదా. యాక్సెప్ట్ చేస్తారా? ఏం చెప్పండి. ఏయ్, మా ఇల్లు నీకు మసాజ్ సెంటర్ లా కనబడుతుందా? హోమ్ మసాజ్, ఆ, సెల్ఫ్ మసాజ్, ఆ, ఇది కూడా లేకపోతే బాడీలో నరాలు భూమి పడిపోతుంది. అయినా ఈ మాట వదలను. ఏం చేస్తాయండి? చెప్పను. అంగే పార్. ఏ మహిమ, కొత్తగా కాలేజ్ లో జాయిన్ అయిన అమ్మాయిని శ్రీ తన పక్కింట్లో పెట్టుకున్నట్ట. మరి నీ పరిస్థితి ఏంటి? నో ప్రాబ్లం. నేను మాస్టర్ ప్లాన్ వేశాను. ఏంటా ప్లాన్? డైరెక్ట్ అటాక్. అంటే రేప్ చేస్తావా? చిచి, నెక్స్ట్ వీక్ ఏఐసిటి మీటింగ్ కి మేమిద్దరం ఢిల్లీ వెళ్తున్నాం కదా. వెళ్తే అక్కడ మేమిద్దరం ఒకే హోటల్లో దిగుతాం. సారీ సార్, వీ హావ్ ఓన్లీ వన్ రూమ్ ఈస్ అవైలబుల్. ఓకే, నో ప్రాబ్లం. ఇదంతా మన ప్లానింగ్. అవునా? అయితే నేను నా బ్యాచ్మేట్ రూమ్ కి వెళ్తా. అదేంటి శ్రీ, నైట్ అంతా డిస్కస్ చేయాలిగా. ఆ. కమాన్ శ్రీ. అంటే నీకు కంఫర్ట్ గా ఉండదేమోనని. పిలిచిందే హాంఫర్ట్ కైతే కంఫర్ట్ లేకపోవడం ఏంటి? ఏమైనా అన్నారా మాస్టారు? కామా తురాణం నా భయం నా లజ్జ అన్నానంతే. అబ్బా, మాస్టర్ ఏదో సంస్కృతం చదువుకుంటున్నారులే. నువ్వు మ్యాటర్ చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అమ్మో అమ్మో అమ్మో, నలుగురు లేడీస్ మిక్స్ అయితే ఇంత మషాలానా? ఇద్దరం రూమ్ లో ఫ్రెష్ అప్ అయి రెస్టారెంట్ కి వెళ్తాము. వైన్ ఆఫర్ చేస్తాను. తాగుతావా? ఆహా, ఆ టైంలో వర్షం పడితే ఎంత బాగుంటుందో. నాకు ఇక్కడ చెమట్లు పడుతుంటే నీకు ఎఫెక్ట్ కావాలనే. నువ్వు ఈ బెడ్ మీద పడుకోకపోతే నన్ను ఇన్సల్ట్ చేసినట్టే. శ్రీ, నాకు నిద్దట్లో మీద కాలేసే అలవాటుంది. పర్వాలేదా? ఎంత బరువైనా మోస్తాడమ్మా. నీ కంఫర్ట్ అయితే ఓకే. కంఫర్ట్ దుప్పట్లో దూరేక ఇంకేముంటది? అక్కడ సంగీతం అక్కడి, ఇక్కడ ఈ అమ్మాయిలు ఉన్నారు చూడండి, మనం అనుకున్నంత మంచోడు కాదు సార్. కళ్ళీలో చిన్నవి చేసేసి లిప్స్ వెట్ చేసుకుని బాడీ కొంచెం షేక్ చేస్తే ఏదైతే అది ఇచ్చేస్తారు ఈ మగాళ్ళని వాళ్ళ అభిప్రాయం. బట్ నేను అలాంటి కాదు. ఏం తేడా? నో నో నో, ఫీల్ ఫ్రీ, నో అటాక్స్. ఏడ్చంలే. అమ్మాయిలంటే పడతారా? అమ్మాయిలంటే ఏంటో తెలుసారా నీకు? బంగారు, సరైన అమ్మాయిని ఎప్పుడు చూసుండవురా నువ్వు. నా అలాంటి అమ్మాయి ఎప్పుడు తగులుండదు కదరా నీకు. ఏ అమ్మాయిని ఎప్పుడైనా ఇంత దగ్గరగా చూసావా నువ్వు? నీ జీవితానికి చాలే.